అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది మన రిమైండర్ థియరంలో నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. రిమైండర్ థియరంలో కొద్ది ఇంట్రడక్షన్ ఉన్నారు కదా, ఇక దానికి రెస్పెక్టివ్లీ కొన్ని మోడల్స్ చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను. రిమైండర్ థియరం చాలా పవర్ఫుల్. దేనికి ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, నెక్స్ట్ ఎస్ఐ సీజీఎల్ కావచ్చు, ఇంకా టైప్ 2 లెవెల్ అయితే పీక్ లెవెల్ ఇస్తాను. డోంట్ వరీ. సో వాట్ ఏదైతే నేను ఇప్పుడు క్వశ్చన్ ఏదండి, వెరీ ఫస్ట్ క్వశ్చన్ రిమైండర్ థియరంలో ఫస్ట్ క్వశ్చన్. ద రిమైండర్ ఆఫ్ ద టర్మ్స్ 9 స్క్వేర్ ఇలా వెళ్ళిపోతుంది. చూడగానే కొంచెం మనకు గూగుల్ వస్తుంది షూర్గా, మీరు భయపడారు అనుకుంటున్నా. 9 ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ అప్ టు డాష్ ప్లస్ ఇక్కడేమో 9 to the power of 2n కదా, 2n plus 1 డివైడెడ్ బై డివైడెడ్ బై 6 అంట. మొత్తం 6తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి? ఆప్షన్స్ 1, 4, 2, 3 వాట్ ఎవర్ ఆప్షన్స్ వేరే వేరే ఇచ్చాడు. సో వాట్ ఏదైతే కానీ ఇప్పుడు 9 స్క్వేర్ ప్లస్ 2n+1 అన్నప్పుడు ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. అది ప్లస్ అయినా ఇంటూ అయినా పవర్ ఉన్న ఏం చెప్పాను నేను ఫస్ట్ ఇండివిజువల్ టర్మ్ తీసుకోవాలని చెప్పాను. ఎస్, ఇప్పుడు ఇండివిజువల్ టర్మ్ తీసుకోండి. 9 divided by 6 రిమైండర్ ఏంటి? 3. ఎందుకని 6 1 6 3 రిమైండర్ వస్తుంది. 9 స్క్వేర్ అంటే 81 కదా, 81కి రిమైండర్ డివైడెడ్ బై 6 అంటే 12 6 72 కదా, 3 రిమైండర్ సరిపోయింది. అంటే ఇండివిజువల్ టర్మ్స్ ఏ తీసుకున్నా, క్యూబ్ తీసుకో, పవర్ 4 తీసుకో, ఏదైనా తీసుకో, ఏమొస్తుంది రిమైండర్? 3 వస్తుంది. మరి అలాంటప్పుడు సరే ఫస్ట్ టర్మ్ ఇది 9 స్క్వేర్ 81. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 9 + 81 అంతే కదా, డివైడెడ్ బై 3 6 చేసినా కూడా 3 వస్తుంది. రిమైండర్ చూసుకోవాలి. అంటే ఇండివిజువల్ టర్మ్స్ చేసినా కూడా అంటే దీనికి ఫార్మాట్ ఉంటుంది థియరాటికల్గా. థీరమ్స్ మనకు వద్దు, ఆన్ ది స్పాట్ యు ఆర్ క్రాకింగ్ ద క్వశ్చన్ అనేది నా పాయింట్. సో థీరమ్స్ వదిలేసేయండి. మా 9 కామన్ తీస్తాం, 1 స్క్వేర్ 1 అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇది 9 కామన్ తీసుకుంటాం, మనకు 1 ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 9 ఉంటుంది కదా, 9 తర్వాత ఇంకో 9 వెళ్ళిపోతుంది, 18 ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది స్టోరీ. అంటే ఒక పవర్ 2 వెళ్ళిపోతుంది, పవర్ 1 వెళ్ళిపోతుంది, పవర్ 2 అన్నీ వస్తాయి, మళ్ళీ సిరీస్ వస్తూనే ఉంటుంది కదా. ఆ సిరీస్తో మనకు పని లేదు, రైట్. ఆన్ ది స్పాట్ ఇండివిజువల్ టర్మ్ చూస్తాను నేను. 9 + 81 ఎంత? ఎస్ 90 డివైడ్ బై 6 వస్తుందా? చూద్దాం. సో ఇప్పుడు ఎట్లా మనకి 6 టేబుల్ చెప్పండి మా. 6 1s మీ కంఫర్ట్ కోసం 6 1s 6 అంటే 1 టైం కట్ అవుతుంది, ఇంకా 3 6 5s 30. వెయిట్ పెట్టినా 6 1s 6 + 3 6 5 30. మా రిమైండర్ 0 వస్తుంది కదా మా. ఎస్, అంటే 9 + 81 యాడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్. 81 అంటే ఎన్ని టైమ్స్ ఇక్కడ? 9 స్క్వేర్, ఇక్కడ 9 పవర్ 1, 9 స్క్వేర్ ప్లస్ 9 పవర్ 1 రెండింటిని యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది? రిమైండర్ 0 వచ్చింది లేదా? మా 90/6 6 టేబుల్లో 90 అయితే వస్తుంది కదా కన్ఫామ్గా. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మాయ జరుగుతుంది. ఫస్ట్ టర్మ్కి 3 వస్తే, నెక్స్ట్ టర్మ్కి 3 వస్తే మరి అన్నిటికీ 3 రావాలి కదా, ఇట్లా రావట్లేదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇక్కడ మొత్తం దీని యొక్క పవర్ అనేది ఈవెన్ నెంబర్లో ఉంది, ఓకే. కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నది పాయింట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ యాడ్ చేసి నేను 9 + 9 స్క్వేర్ యాడ్ చేస్తే 0 వచ్చిందా లేదా? ఇండివిజువల్గా 2 టర్మ్స్ని యాడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు 9 స్క్వేర్ కదా ఏమొస్తుంది మా? 9 క్యూబ్ 9 పవర్ 4 ఈ రెండింటిని యాడ్ చేసి రిమైండర్ తీసుకున్నా కూడా 0 వస్తుంది. అంటే నెంబర్స్ కౌంట్ చేస్తే మనకి ఈవెన్ టర్మ్స్ ఉండొద్దు, రిమైండర్ 0 వస్తుంది. నెంబర్స్ కౌంట్ చేస్తే ఈవెన్ డోంట్ కన్ఫ్యూజ్, నెంబర్స్ కౌంట్ చేస్తే ఈవెన్ టర్మ్స్ ఉండొద్దు. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్లో ఉండొద్దు అంటున్నా. ఈవెన్లో ఉంటే 0 కదా, కానీ ఇక్కడ ఈవెన్లో ఉందా మరి ఆడ్లో ఉందా? ఆడ్లో వస్తే 3 ఆన్సర్. చూడండి ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి మా. 9 క్యూబ్ ఆన్సర్ ఏంటి మా? ఇప్పుడు 9 స్క్వేర్ 9 × 9 కదా, 9 క్యూబ్ అంటే నెక్స్ట్ టర్మ్ తీసుకుంటాం. థర్డ్ టర్మ్ రైట్. బై 6 కొట్టండి, 3 వస్తుంది, 3 వస్తుంది, 3 వస్తుంది. మళ్ళీ 3 ఇంటూ ఉంది మళ్ళీ 3 × 3 9 మళ్ళీ 3 వస్తుంది, అవునా కదా. మళ్ళీ 3 × 3 6 అంటే చేస్తాను. ఇక్కడ 9కి రిమైండర్ 3, దీనికి 3 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను నేను? 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఇది 9 క్యూబ్ గురించి మాట్లాడుతుంది, 9 క్యూబ్ గురించి. అప్పుడు ఇక్కడ 3 రిమైండర్ 3 మళ్ళీ 9 వస్తే మళ్ళీ 3, మళ్ళీ 3 3 9 వస్తే మళ్ళీ 3 అంటే రిమైండర్ 3 వచ్చింది కదా. ఎస్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 2 థర్డ్ టర్మ్ యాడ్ చేస్తే దానికి రిమైండర్ 3 వస్తుంది. ఈ 3 టర్మ్స్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి కదా 9ని. అంటే 9 + 9 స్క్వేర్ + 9 క్యూబ్ డివైడెడ్ బై 6 చేస్తున్నా. అప్పుడే ఏమొస్తాయి రిమైండర్? చూడండి 3 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ అయితే 0 వచ్చింది, 3 టర్మ్స్ తీసుకున్నాను దీంట్లో నుంచి. డోంట్ కన్ఫ్యూజ్, 3 టర్మ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రిమైండర్ ఇక్కడ వస్తుందా? 3 వస్తుంది. ఇక్కడ 9 స్క్వేర్ కూడా 3 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే మాత్రం 0 వస్తుంది. మూడోదాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. కాబట్టి 3 + 3 మళ్ళీ 9 వేస్తారు, రిమైండర్ 3 వస్తుంది. సరిపోయింది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్డ్లో ఉండాలి, రిమైండర్ 3. మరి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్డ్లో ఉన్నట్టు తెలిసిందా మనకి? తెలిసింది. ఇబ్బంది పడకండి. కౌంట్ చేస్తే ఆ టర్మ్స్ ఉండాలి, ఈవెన్ టర్మ్స్ ఉంటే 0 రిమైండర్. అఫ్ కోర్స్ 0 రిమైండర్ ఆప్షన్లో లేదు, లేకపోయినా ఈవెన్ టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకంటే ఈ n ప్లేస్ ఎంత పెట్టాలన్నాడు? 1 పెట్టమన్నాడు, 2 పెట్టమన్నాడు, 3 పెట్టమన్నాడు. ఏదైనా పెట్టండి, ఇవి ఆ టర్మ్సే ఉంటాయి. ఆన్సర్ 3. ఏంటండి?
మీరు ఎన్ ప్లస్ ఏ వాల్యూ పెట్టండి, ఆ టర్మ్స్ వస్తే కౌంట్ చేస్తే రిమైండర్ 3. ఎలా చెప్పండి, ఇక్కడ 2కి ఏ నెంబర్ నువ్వు ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేసినా ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసినా టర్మ్స్ ఏమొస్తాయి మా ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేసినా ఆడ్ నెంబర్ ఇక్కడ ఎన్ ప్లస్ 1 రాసినా 2 రాసినా ఈవెన్ నెంబర్ 2 ఇంటూ సంథింగ్ చేస్తే ఈవెన్ నెంబరే కదా, ఈవెన్ నెంబర్ ప్లస్ 1 యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే కంపల్సరీ 9 పవర్ 27 వేసుకోండి, ఎగ్జాంపుల్ 27 వేసుకోండి. 9 క్యూబ్ వరకు యాడ్ చేస్తే 3 టర్మ్స్ అన్నట్టే కదా, 9 క్యూబ్ వరకు 3 టర్మ్స్, 9 పవర్ 27 వరకు యాడ్ చేసినా కూడా ఆడ్ టర్మ్స్ వస్తాయి కదా. అంటే లాస్ట్ రిమైండర్ ఏం చెప్పాలి, 3 అని చెప్పాలి. డైరెక్ట్ ఆన్సర్ 3. రైట్. ఎన్ ప్లస్ నువ్వు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఇది ఆడ్ టర్మే అవుతుంది. అంటే కౌంట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కౌంట్ చేసుకుంటూ పోతే ఆడ్ నెంబర్స్లోకి వస్తాయి. అవి 7 టర్మ్స్ కావచ్చు, 10 టర్మ్స్ కావచ్చు, 8 టర్మ్స్ కావచ్చు. 8 టర్మ్స్ రావు, 11 టర్మ్స్ కావచ్చు, 10 టర్మ్స్. అయితే మీకు డౌట్ అవ్వాలి, ఎన్ ప్లస్ ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చా, పెట్టుకుందాం. 10 పెడదామా, పెడదామా. 2 10s 20, 20 ప్లస్ 1 ఉంది కదా 21. ఈవెన్ నెంబర్ ప్లస్ 1 ఆడ్ టర్మ్ 21. 9 పవర్ 3, 9 పవర్ 21 లాజికల్గా ఆడ్ టర్మ్సే ఉన్నాయి. ఆడ్ టర్మ్స్ అన్నింటిని యాడ్ చేసి రిమైండర్ కూడా ఆన్సర్ ఏమొస్తుంది 3. దాట్స్ ఇట్, నథింగ్ ఇస్ దేర్. రైట్, ఇదేంది, ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ దీన్ని సైంటిఫిక్ వెళ్ళకండి, మళ్ళీ మనకి ఏపీలో ఉందా, జీపీలో ఉందా, హెచ్పీలో ఉందా అని చెప్పి కాన్సెప్ట్కి వెళ్ళకండి. మనకి సిరీస్ అనేది ఇదే, మన దీని కంటిన్యూషన్లో సిరీస్ అని ఒక టాపిక్ ఉంది కదా, ఆ సిరీస్ అనే టాపిక్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. రైట్, లాజికల్గా ఏమనుకోవాలి, కౌంట్ చేసినప్పుడు ఎనీ 2 టర్మ్స్, ఓన్లీ 2 టర్మ్స్ యాడ్ చేస్తే రిమైండర్ 0. అట్లా 3 టర్మ్స్ దాకా యాడ్ చేసుకుంటూ పోతే ఆడ్ టర్మ్స్ లాగా ఉంటే రిమైండర్ 3 వస్తుంది. అవి ఆడ్ టర్మ్స్ అని తెలిసిపోయింది, ఎందుకంటే 2 ఇంటూ n ప్లస్ 1లో ఏ వాల్యూ రాసినా కూడా ఆడ్ టర్మ్ అవుతుంది కాబట్టి. క్లియర్? ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 నెంబర్స్ వెన్ డివైడెడ్ బై సర్టెన్ డివైజర్ టేక్స్ ద రిమైండర్ 57 అంట. అచ్చా, లీవ్స్ ద రిమైండర్ 57. వెన్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్ ద రిమైండర్ ఈజ్ 49. ఏం లేదు, ఇప్పుడు మనకు తెలుసు కదా, క్యూ ఎన్ అనే నెంబర్ని క్యూతో డివైడ్ చేస్తే కోషెంట్ ఏదో వస్తుంది, కానీ రిమైండర్ మాత్రం 6 వస్తుందని చెప్పుకున్నాం కదా. వీటి మీద రిలేషన్ చెప్పుకున్నాం, ఎన్ ఈక్వల్ టు డివైజర్ డీగా, డోంట్ కన్ఫ్యూజ్, డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇది నెంబర్, కానీ ఈ నెంబర్ని మామూలుగా ఏదో ఒక డివైజర్తో, ఆ డివైజర్ మనకు తెలియదు, ఏదో ఒక డివైజర్తో n1 అనే నెంబర్ని డి అనే డివైజర్తో చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, మాకు 57 వస్తుందట. అదే n2 అని ఒక నెంబర్ తీసుకొని డీతో డివైడ్ చేస్తే క్వశ్చన్ ఏమొస్తుంది మనకు తెలియదు, క్వశ్చన్ తర్వాత విషయం. మళ్ళీ రిమైండర్ అయితే వస్తున్నారు, మళ్ళీ 57 వస్తున్నట్టు రిమైండర్. రైట్, అలా కాకుండా n1 ప్లస్ n2ని కూడా దీంతో డీతో డివైడ్ చేస్తే కూడా మళ్ళీ రిమైండర్ 49 వస్తుందట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, n1ని డీతో డివైడ్ చేస్తే 57, n2ని డీతో డివైడ్ చేస్తే 57 వస్తుంది. అంటే n1 ప్లస్ n2 ఆ 2 నెంబర్స్ యాడ్ చేసి మళ్ళీ డీతో డివైడ్ చేసిన డివైజర్ అనేది కామన్ ఉంది, 49 వస్తుంది. మరి అప్పుడు దీనికి ఉన్న థీరం ఏంటి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే, దీనికి థీరం ఉంది మాకు, బట్ థీరం ఉందండి నా రెస్పాన్సిబిలిటీ చెప్పాలని చెప్తున్నాను. నేను థీరమ్స్తో పోను, థీరం అనేది నాకు స్టోరీ అవసరం లేదు. థీరం అనే కాన్సెప్ట్ కూడా డైరెక్ట్ చెప్పొచ్చు. ఎలా గుర్తుకుందా, గుర్తులేకుండా పర్లేదు. ఆ నెంబర్ రావాలంటే ఏం తెలుసా, ఫస్ట్ రిమైండర్ 1 అనుకుందాం. రిమైండర్ 1 ఎంతమ్మా, r1 ప్లస్ r2 ప్లస్ మైనస్ ఆఫ్ r1 సమ్ తీసుకుంటాం. సమ్ అంటే రెండింటిని మైనస్ చేస్తే నెంబర్కి ఈక్వల్ అవుతుందట. ఇది ఒక థీరం, ఎవరో సృష్టించిన థీరం అది మనం ఫాలో అవ్వాలనేది ఇంట్రడక్షన్లో ఉంటుంది. మనకి ఇది అవసరం లేదు వాస్తవానికి. అంటే నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ రిమైండర్ ఎంత 57 ప్లస్ 57, మనం ఆ రెండింటి సమ్ నెంబర్కి సమ్ చేసి మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమో 49. అంటే 57 ప్లస్ 57 114 నుంచి 49 మైనస్ చేస్తే 49 మైనస్ చేస్తే 65. ఎస్, ఆన్సర్ ఈజ్ వాట్ 65. నెంబర్ అంటే ఎవరు, ఇది నెంబర్ అంటే ఎన్ కాదు, డివైజర్ అనమాట. డివైజర్ ఈక్వల్ అంటే డివైజర్ రావాలంటే ఇండివిజువల్గా రిమైండర్ సేమ్ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేసి మైనస్ చేయాలంట. ఇది బేసిక్ ఉండే ఐడియా. అయితే యాక్చువల్లీ ఇదంతా సోది అవసరం లేదు వాస్తవానికి. ఒకవేళ టెంపరీ గుర్తుపెట్టుకోండి. r1 ప్లస్ r2 మైనస్ సమ్ ఆఫ్ నెంబర్స్ కూడా రిమైండర్ అన్నట్టు. రిమైండర్ 1 ప్లస్ రిమైండర్ 2 మైనస్ నెంబర్ యొక్క రెండు నెంబర్స్ యొక్క సమ్ చేస్తే రిమైండర్ వాల్యూ. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 ఒక నెంబర్ ఉంది, 7ని 5తో డివైడ్ చేసిన అనుకోండి, 7 2s 5 1s వస్తుంది, 5 1s 5, రిమైండర్ ఎంత వచ్చింది 2. ఇదే 5తో ఇంకో నెంబర్ 9 తీసుకుందాం, 5 1s 5, రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ చూసుకుందాం. రిమైండర్ వచ్చేసి 4 కదా, 4. అదే రెండింటిని యాడ్ చేయండి, 9 ప్లస్ 7 ఎంత, దాని మీనింగ్ అదనమాట. 9 ప్లస్ 7 ఎంత, 9 ప్లస్ 1 వచ్చి 16. 16 డివైడ్ బై 5 చేస్తే ఏం రావాలి,
5 3 15 కాబట్టి రిమైండర్ 1 రావాలి. అంటే ఇప్పుడు లాజికల్గా ఈ 2 + 4 + 1 అంటే వీటి మధ్య రిలేషన్, ఈ రిమైండర్స్ కూడా రిలేషన్ చిన్న మనకి. ఇది డివైజర్ అంటే మనకి 5 కదా, చూడండి డివైజర్ ఈక్వల్ టు, మీకు అర్థం కూడా మీద డీటెయిల్ చెప్తున్నా, ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. 7ని 5తో డివైడ్ చేసిన, 9ని 5తో డివైడ్ చేసిన, వచ్చిన ఈ రిమైండర్ని యాడ్ చేసి మైనస్ సమ్ యొక్క రిమైండర్ తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది అనమాట. డి ఈక్వల్ చెప్పండి 2 + 4 - 1 అంటే డివైజర్ ఏమొచ్చింది మనం 5 ఇట్లా అనమాట. అంటే 5 అని డివైజర్ తీసుకుని మీకు ఎక్స్పెరిమెంట్ అయితే చేసినా కదా, అంటే ఈ రూల్ ఇది, అంటే ఇదే రూల్ ఇచ్చింది కాబట్టి ఇది అప్లై చేసి ఆన్సర్ చెప్పిన R1 + R2 - R1 అది సమ్ ఆఫ్ R, సమ్ ఆఫ్ రేడియస్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్కి రేడియస్. ఓకే, ఇది బేసిక్ ఉండే థియరం. ఇదంతా వద్దా అనుకుంటే డైరెక్ట్ ఏం చెప్పొచ్చు సార్, ఆప్షన్స్ ఏమిచ్చాడు మనం, ఆప్షన్స్ ఏమిచ్చాడు, డివైజర్స్ ఏమిచ్చాడు మనకి 56 57 49 65. ఆన్సర్ డైరెక్ట్ నేను 65 అని చెప్తాను. ఎందుకని, విత్ యువర్ ఇంటెలిజెన్స్. ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, ఒక నెంబర్ని ఏదో ఒక నెంబర్ని నేను ఒక నెంబర్తో డివైడ్ చేస్తే నాకు వచ్చిన ఈ రిమైండర్ ఏదైతుందో ఈ నెంబర్ కంటే చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? ఖచ్చితంగా చిన్నగానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా వచ్చే రిమైండర్ డివైజర్ కంటే చిన్నగా ఉండాలి. ఎస్ ఆర్ నో? వచ్చే రిమైండర్ డివైజర్ కంటే చిన్నగా ఉంటుంది. మరి అందుకే రిమైండర్ మిగిలేదు. ఎందుకు మిగులుతుందంటే దీంతో కట్ అవ్వదు. అంటే ఈ పెద్ద నెంబర్ కట్ అయిన తర్వాత మిగిలిన చిన్న వాల్యూ అన్నట్టు, అంటే D కంటే 15 చిన్నగా ఉంటుంది కదా. అంటే మనకు వచ్చే రిమైండర్స్ అన్నీ మన డివైజర్ కంటే చిన్నగా ఉంటుంది.